మననే చెప్పుకున్నాం సింహాచలం ఆలయానికి ప్రసాద్ పథకం కింద డబ్బులు ఇచ్చారు 50 కోట్ల రూపాయల వరకు అని. అట్లాగే ఇప్పుడు బొర్రా గుహలకి 29 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. విశ్వఖ్యాతి పొందిన బొర్రా గుహలను అతి సుందరంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం 29.88 కోట్లను మంజూరు చేసింది. గురువారం ఈ పనులకు ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. 1807లో విలియం కింగ్ గుర్తించిన ఈ గుహల్లో సున్నప్రాయ ఖనిజంతో ఏర్పాటైన మానవ మెదడు, శివలింగం, డైనోసార్, మొసలి, శివపార్వతి, తల్లి బిడ్డ, ఋషి, సాయిబాబా, తేనెపట్టు లాంటి వివిధ ఆకృతులు చూపర్లు నాకు కనువిందు చేస్తున్నాయి. 1995 ముందు వరకు స్థానిక గిరిజనులు కాగడాలతో బొర్రా గుహలు నిర్వహించేవారు. తర్వాత పర్యాటక శాఖ విద్యుత్ సౌకర్యం కల్పించి లైట్లను ఏర్పాటు చేసింది. స్థానిక గిరిజనులకు టికెట్పై కమిషన్ ఇచ్చి నడిపేవాడు. 2000 నుంచి పర్యాటక శాఖ నిర్వహిస్తుంది. వచ్చే ఆదాయంలో కొంతమేర గుహల అభివృద్ధికి కేటాయించింది. అయితే కేంద్ర ప్రభుత్వం స్వదేశీ సందర్శన పథకంలో భాగంగా మంజూరు చేసిన 29 కోట్లతో 3 విభాగాల్లో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారు. మొదటి విభాగంలో రైల్వే స్టేషన్ నుంచి కొండ ప్రాంతంలోని పార్కింగ్ ప్రదేశం వరకు రోడ్డు మార్గంలో దారి పొడవునా వీధి లైట్లు ఏర్పాటు చేస్తారు. పార్కింగ్ ప్రదేశాన్ని సుందరంగా అభివృద్ధి చేయడంతో పాటు పచ్చదనంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. రెండో విభాగంలో బొర్రా గుహలో ముఖద్వారం వద్ద తాత్కాలిక షాపింగ్ స్ట్రీట్. మూడో విభాగంలో బొర్రా ముఖద్వారం వద్ద పర్యాటకుల సౌకర్యార్థం క్యాష్లెస్ టికెట్ విధానం అమలు చేస్తారు. సందర్శన టికెట్లు ఆన్లైన్, పేటీఎం ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇప్పటిదాకా బొర్రా గుహలో 40 వరకు బెల్జియం లైట్లు ఉండగా మరో 60 అదనంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం.